హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వంకాయ బఠానీ కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మనం ఫంక్షన్స్లో తింటూ ఉంటాం కదా వంకాయ బఠానీ కూర, సేమ్ అదే రుచిగా ఉంటుంది. ఇలా ఒకసారి కొత్తగా చేసేవాళ్ళు ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని పోపుని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు, కూరకి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. వంకాయ ముక్కల్ని వాటర్లో సాల్ట్ వేసి ఉంచడం వలన నల్లబడకుండా ఉంటాయి. వంకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు ఫ్రెష్ బఠానీ లేదంటే ఫ్రోజన్ బఠానీ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. బాగా కలుపుతూ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలాని తయారు చేయడం కోసం మిక్సీ జార్లోకి వెల్లుల్లి రేఖలు, అల్లం ముక్కలు, కొబ్బరి ముక్కల్ని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా వేసుకుని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని ఉడుకుతున్న కూరలో వేసుకోవాలి. ఈ కొబ్బరి మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. మొదటే వేయకుండా ఇలా కూర చివరిలో వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా కలుపుతూ మగ్గించుకోవాలి. కొబ్బరి మసాలా అంతా ఈ వంకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుతూ మగ్గించుకున్న తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ కూర అన్నంలోకి, బిర్యానీలోకి, చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం మీరు తినగలిగేటట్టుగా చూసి వేసుకోండి. ఇప్పుడు పావు స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. కూర బాగా దగ్గరగా ఉడికే వరకు కలుపుతూ మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఆయిల్ కొద్దిగా పైకి వచ్చి కూర దగ్గరగా ఉడికితే రెడీ అయినట్లే. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కలుపుకుని తింటే ఈ రుచి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.